విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. 3 నౌకలు 2 హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సముద్రంలో బోటు బోల్తా పడి నిన్న 7 మత్స్యకారులు గల్లంతు కాగా వారిలో ఒకరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరో 6 ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సింధు నిన్న నుంచి కూడా మొత్తం కూడా గల్లంత అనేటువంటి మత్స్యకారుల కోసం మొత్తం గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తుంది ప్రభుత్వం. స్వయాన సీఎం డిప్యూటీ సీఎం కూడా పర్యవేక్షిస్తున్నారు, హోంమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందువల్ల నిన్న నుంచి కూడా గల్లంత అయినటువంటి మొత్తం 7 ఒక మత్స్యకారుడు అయితే సురక్షితంగా బయటపడ్డాడు. మిగిలిన 6 కూడా వేరే ప్రాంతాలకు ఈదుకుంటూ వెళ్ళిపోయారని అతను చెప్పిన దాన్ని బట్టి తెలిసింది. మరి ఎక్కడ లేదు ఎక్కడ తెలియదు వాళ్ళందరి కోసం కూడా దాదాపు 3 నౌకలు 2 హెలికాప్టర్లతో నేవీ సహకారంతో కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నిన్న నుంచి కూడా మొత్తం కూడా ఈ బోటు బాల్తో పడినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సురక్షితంగా వాళ్ళు రక్షించాలని కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా వాళ్ళందరూ కూడా నిరసన కూడా దిగడం జరిగింది. ఆ ఫిషింగ్ హార్బర్ ఇవాళ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ గల్లంత అయినటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూడా మొత్తం పిల్ల మొత్తం భార్య బిడ్డలు అంతా కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం మొత్తం కూడా సీరియస్ గా తీసుకుని మొత్తం కూడా న్యాయ సహకారంతోనూ ఇతర అధికారుల సహకారంతో భారీ ఎత్తున గల్లంతైన కోసం గాలింపు చర్య చేపట్టింది. మిగిలిన 6 కూడా సురక్షితంగా బయటకు వస్తారని వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎవరో ఆదాయపడొద్దని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా చాలా సముద్ర తీరానికి చాలా దూరంగా జరగడం వల్ల ఇబ్బంది అవుతుంది. చర్చ్ ఆఫీస్ కూడా ఇబ్బంది అవుతుంది. దాదాపు 3 నౌకలు ఏకంగా దీనికోసం చర్చిస్తుంది. హెలికాప్టర్ కూడా మొత్తం కూడా చర్చింది. ఏదైనప్పుడు కూడా ఇవాళ సాయంత్రానికి వాళ్ళందరూ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాక బోర్డులో ఉన్నటువంటి అటు ఒరిస్సా ప్రాంతంలో కూడా చర్చ ఆపరేషన్ జరుగుతుంది. ఎక్కడెక్కడ అప్పుడు బయటపడినటువంటి ఇచ్చిన సమాచారం మేరకు ఎక్కడ పడిపోయారు, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళారు వాళ్ళందరూ కూడా దాని సమాచారం తీసుకుని అతను చెప్పిన దాని ప్రకారం ఈ గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. వాళ్ళందరూ కూడా సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత మాదని ప్రభుత్వం చెప్తుంది. కుటుంబ సభ్యులు కూడా వేడుకుంటున్నారు. ఎందుకంటే పుట్టగుడి కోసం ఆ చేపలు అమ్ముకుంటే కానీ మా బతుకులు గడవు, అటువంటి ఆ చేప పట్టుకునేందుకు వెళ్ళి ప్రాణాలు మీద తెచ్చుకున్నామని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు అధికారికంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయితేనే ప్రకటించింది. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.